అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసి ఈ ప్రాంతంతోనే పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి దివంగత నేత పెద్దలు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, ద్రోణంరాజు సత్యనారాయణ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. ఆయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, ద్రోణంరాజు సత్యనారాయణ గారు అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ విశ్వవిద్యాలయం, పొలిటికల్ యూనివర్సిటీ. ఎందుకంటే ఆయన నాయకత్వంలో అనేక మంది నాయకుల్ని తయారు చేసి ఒక పొలిటికల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసి ఎన్నో ప్రోడక్ట్స్ని బయటికి తీసుకొని వచ్చి ఈరోజు దేశంలో, రాష్ట్రంలో అనేక స్థానాల్లో వారి శిష్యుల్ని నించోబెట్టి వారికి రాజకీయంగా ఎదిగేటువంటి దానికి ఆయన చూపించినటువంటి చొరవ, దాంట్లో ఉదాహరణకి మా తాతగారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లేదా నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారిని తన సొంత బిడ్డల చేరదీసి తన రాజకీయ ఎదుగుదలకు ఆయన చేసినటువంటి కృషి, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కానీ, లేదా అనేక మంది నాయకులకు కానీ స్ఫూర్తిగా నిలబడినటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. వారి మనవడు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క త్రిపురం సర్కిల్లో వేడుకగా ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక లెజెండరీ. భారతదేశానికి ఒక లెగసీ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇట్స్ గ్రేట్ స్టేట్స్మెన్, ఒక మంచి ఆడిటర్, కూడా చర్చలో ఉంటున్నాం. వారి సెకండ్ ఎక్కడంటారు సెల్ఫ్ ఆల్వేజ్ రిపీట్ సెల్ఫ్ అంటుంది. ఆ రకంగా రిపీట్ అయ్యింది ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. కానీ దురదృష్టం అకాల మరణం చెందారు కరోనా వల్ల. లేదనుకుంటే ఆ లెగసీని కాపాడే ఒక బెస్ట్ లీడర్షిప్ అని చెప్పి ఆ రోజుల్లో మేము అనుకున్నాము. ఏకఛత్రాధిపతిగా శాసించిన ద్రోణంరాజు సత్యనారాయణ గారు 91వ జయంతి సందర్భంగా ఈరోజు సిరిపురం సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు వాసుపల్లి గణేష్ గారికి, అలాగే మన మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి, ఎమ్మెల్యే అభిప్రాజ్ గారికి, మేయర్ మేడం గారికి, అలాగే కార్పొరేటర్లందరికీ, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం నుంచి వచ్చిన అభిమానులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సీనియర్ లీడర్లు, మొత్తం విశాఖపట్నం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్మరించుకోవడానికి ఆయన పుట్టినరోజు రోజున అందరూ ఇలా వచ్చి చేయడం నిజంగా ఆ కుటుంబం నుంచి నేను కూడా రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.